నమస్కారం రైతు మిత్రులారా. ఇప్పుడు వరిలో అత్యంత ముఖ్యమైనటువంటి దశ నడుస్తుంది అని చెప్పవచ్చు. అంటే చాలా చోట్ల నాట్లు వేసేసుకున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో నాట్లు జరుగుతా ఉన్నాయి. అయితే నాట్లు వేసిన తరువాత వచ్చే 30 రోజుల దశ అనేది చాలా ముఖ్యమైన దశ. అంటే ఈ దశలో వచ్చేటువంటి పిలకలే మీ దిగుబడిని నిర్ణయిస్తాయి. అయితే పిలకలు అధికంగా రావడం కోసం మార్కెట్‌లో రకరకాల మందులు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ మందుల్లో చాలా వరకు మందులు చేసే పనేంటంటే, మొక్కల్లో ఉండేటువంటి సైటోకైన్ అనేటువంటి ప్రోటీన్‌ని యాక్టివేట్ చేస్తాయన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మొక్క బాగా పెరగడం, పిలకలు బాగా రావడం జరుగుతా ఉంటుంది. అయితే ఈ సైటోకైన్ యాక్టివేట్ చేయడానికి రకరకాల రసాయన మందులతో పాటు సహజ సిద్ధమైనటువంటి విధానాలు కూడా ఉన్నాయి. అదే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్. సీవీడ్ ఎక్స్ట్రాక్ట్‌ని వాడుకున్నట్లయితే ఏమవుతుందంటే, ఇది మొక్కల్లో ఉండేటువంటి సైటోకైన్‌ని యాక్టివేట్ చేసి పిలకలు బాగా రావడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇది పూర్తిగా సహజ సిద్ధమైనటువంటి పదార్థం. అంటే సముద్రపు నాచు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే మీ అందరికీ తెలుసు. ఇది పర్యావరణానికి కూడా హాని కలిగించదు. అయితే మొక్కల్లో దుబ్బు బాగా కట్టాలి అంటే వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడం కూడా ఎంతో ముఖ్యం. అయితే ఎందుకంటే ఈ వేర్లే మొక్కకి కావాల్సిన ఆహారాన్ని ఇస్తాయి కాబట్టి ఎక్కువ పిలకలు ఉన్నప్పుడు ఎక్కువ ఆహారం కావాల్సొస్తది కాబట్టి వేర్లు బాగా పెరగాలనమాట. అయితే ఈ వేర్లు పెరగడానికి సహజ సిద్ధమైన పద్ధతులు ఏంటంటే ఈ హ్యూమిక్ యాసిడు, తర్వాత మనకి మైకోరైజా, తర్వాత భూమిలో కార్బనాన్ని పెంచేటటువంటి బయోచారు ఇలాంటి వాటిని వాడుకున్నట్లయితే వేర్ల వ్యవస్థ బాగా పెరుగుతాయి. వేర్లు పోషకాలను బాగా తీసుకొని మొక్కకు అందించగలుగుతాయి. సో, ఇటువంటి సహజ సిద్ధమైనటువంటి పద్ధతులను పాటించినట్లయితే పర్యావరణానికి హితంగా ఉంటుంది. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మీకు కావాల్సినటువంటి దిగుబడి కూడా సాధించుకోవచ్చు. మీరు దుబ్బు బాగా కట్టడానికి ఎటువంటి మందులు వాడుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మారెళ్ళ అగ్రి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.